जगज्जालपालं खचत्कण्ठमालं शरच्चन्द्रबालं महादैत्यकालं नभोनीलकायं दुरावारमायं सुपद्मासहायं भजेऽहं सदाम्बोधिवास। హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ ఏషియా. ప్రెసెంట్ అయితే మనం తిరువనంతపురంకి అయితే రీచ్ అయ్యామండి. లాస్ట్ వ్లాగ్లో అయితే మనం కోవలం మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము అండ్ వీడియో కూడా అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళేసి చూసేయండి. ముందుగా తిరువనంతపురం రీచ్ అవ్వాలంటే తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. ఇన్ కేసు డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్ గా లేనట్లయితే దీనికి దగ్గరలో ఉన్న స్టేషన్ వచ్చేసి నగర్కోయిల్ జంక్షన్ అండి. సో నగర్కోయిల్ జంక్షన్ కి వచ్చినట్లయితే అక్కడ నుంచి తిరువనంతపురంకి గానీ కన్యాకుమారికి గానీ ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. ప్రెసెంట్ అయితే మనం రైల్వే స్టేషన్ బయట ఉన్నాము. సో మనం ఎదురుగా చూస్తుంది తిరువనంతపురం సెంట్రల్ బస్ స్టాండ్ అండి. సో అక్కడ నుంచి మనం ఒక 1 కిలోమీటర్ నడిచినట్లయితే మనకి టెంపుల్ అయితే రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఇన్ కేసు నడవలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మనకి రైల్వే స్టేషన్ బయట నుంచి డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి అయితే ఒక బస్ స్టాండ్ ఉంది. ఆ బస్ స్టాండ్ కి అయితే బస్సెస్ అయితే అవైలబుల్ గా అయితే ఉండడం జరుగుతుందండి. సో ఒకసారి అయితే మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి వ్యూ అయితే చూడడానికి అయితే ప్రయత్నిద్దాము. ఎందుకో తెలియదండి, తిరుపతి తర్వాత నాకు మోస్ట్ ఫేవరెట్ టెంపుల్ ఇదే. ఎప్పుడూ చూడలేదు, ఇదే నేను ఫస్ట్ టైం రావడం. బట్ ఎందుకో దీని గురించి వినడం కానీ అలా చాలా న్యూసెస్లో చూడడం వల్ల ఎందుకో ఇది నాకు మోస్ట్ ఫేవరెట్ టెంపుల్గా అయితే మారిపోయింది అనమాట. సో ఎప్పుడెప్పుడు రావాలా అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను కేరళ రాగానే. బట్ ఫస్ట్ తిరువనంతపురమే రావడం అయితే జరిగింది. దెన్ అక్కడ నుంచి మనం అజ్మలా అండ్ కోవలం అయితే వెళ్ళడం జరిగింది. దెన్ మళ్ళీ తిరువనంతపురం వచ్చేసి ఇక్కడ మనమైతే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ వీడియోలో టెంపుల్ టైమింగ్స్ గురించి, దర్శనం టైమింగ్స్ గురించి, అంతేకాకుండా మరెన్నో వివరాలు అయితే ఈ టెంపుల్ గురించి మాట్లాడడం అయితే జరిగింది. వీడియో మొత్తం అయితే చూడండి, ఎక్కడా స్కిప్ అయితే చేయొద్దు. చాలా అంటే చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ చేయొచ్చు అనమాట. సో నేను ప్రతి ఒక్క టెంపుల్ హిస్టరీ గురించి, అలాగే అది ఎలా రీచ్ అవ్వాలి, అక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఏందని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్ని వీడియోస్ అయితే చేయడం జరిగిందండి. ఇన్ కేస్ ప్రీవియస్ అప్లోడ్ చేసిన వీడియోస్ చూడనట్లయితే ఒకసారి వెళ్ళేసి అయితే చూసేయండి. లేదా ఇన్ కేసు ఎలా వెళ్ళాలో తెలియనట్లయితే లాస్ట్లో అయితే నేను ఎన్ కార్డు దగ్గర అయితే మన ప్లేలిస్ట్ అయితే డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆ ప్లేలిస్ట్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే వీడియోస్ మొత్తం అయితే చూడొచ్చు. ముందుగా టెంపుల్ టైమింగ్స్ విషయానికి వచ్చినట్లయితే ఎర్లీ మార్నింగ్ 5 నుంచి మనకి 11:30 AM వరకు అయితే టెంపుల్ అయితే ఓపెన్ లో ఉండడం జరుగుతుందండి. సో ఇక్కడ చెప్పడం ఏంటంటే 12 వరకు ఉండిద్దని చెప్తారు. బట్ 11:30 లోపు వచ్చినట్లయితేనే అలో చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకా ఆ తర్వాత వచ్చినట్లయితే నెక్స్ట్ దర్శనం వచ్చేసరికి 4 PM కి అయితే దర్శనం కి అయితే అలో చేయడం అయితే జరుగుతుందండి. సో అప్పటి వరకు ఈ టెంపుల్ అంతా ఓపెన్ లోనే ఉంటుంది. బట్ దర్శనం ఒక్కటైతే వెళ్ళనివ్వరు అనమాట. ఈ భారతదేశంలోని హిందువుల్లో ఈ ఆలయం గురించి తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. అంత ఫేమస్ అనమాట. సో ఈ ఆలయంలో 6 గదులు అయితే ఉండడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. సో వాటి గురించి అయితే కొంచెం హిస్టరీ గురించి మాట్లాడుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో అంత బంగారం, అంత విలువైన ఆలయం కదా. సో చాలా ఆడంబరంగా అయితే ఉండిద్దని అయితే అనుకున్నాను. చాలా అంటే చాలా సింపుల్ అయితే ఉందండి. ఈ సిటీని తిరువనంతపురం లేదా త్రివేంద్రం అని పిలుస్తారు. అంతేకాకుండా మరొక పేరు వచ్చేసరికి ద సిటీ ఆఫ్ లార్డ్ అనంత అని కూడా పిలవడం అయితే జరుగుతుందండి. ఈ అనంత పద్మనాభ స్వామి వల్లే ఈ ఊరికైతే తిరువనంతపురం అనే పేరు అయితే రావడం జరిగింది. అంతేకాకుండా ఇది శ్రీ మహావిష్ణువు యొక్క 108 దివ్య తిరుపతుల్లో ఇది కూడా ఒకటండి. మనం ఆల్రెడీ శ్రీరంగం చూసాం కదా, ప్రపంచంలోనే అతిపెద్ద ఫంక్షనింగ్ హిందూ టెంపుల్ అండి అది. సో తర్వాత మనం ఇక్కడికైతే రావడం జరిగింది. ఈ మధ్యలో కూడా మనం కొన్ని విష్ణు దేవాలయాలు అయితే సందర్శించడం జరిగింది. ఇన్ కేస్ ఎవరైనా మన వీడియోస్ చూడనట్లయితే ఒకసారి వెళ్ళేసి చూడండి. సో ఇక్కడికి చాలా మంది ఫారినర్స్ కూడా అయితే రావడం జరుగుతుందండి, మీరు చూస్తున్నారు కదా. అలాగే ఇక్కడ దర్శనం చేసుకోవడానికి అయితే దుస్తుల గురించి మాట్లాడుకున్నట్లయితే మగవారు అయితే ఓన్లీ పంచ అయితే వేసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మనం ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే పైన దుప్పటా కూడా కప్పుకొని అయితే వెళ్ళొచ్చు. అదే ఆడవారైతే చీర లేదా పంజాబీ లాంటి దుస్తులు అయితే ధరించాల్సి ఉంటుంది. ఎలాంటి ఆధునికమైన దుస్తులు వేసుకున్నట్లయితే వారు కూడా పైన పంచి కట్టుకొని అయితే టెంపుల్ లోపలికి అయితే ప్రవేశించవచ్చు. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ టెంపుల్ కి చుట్టుపక్కలే ఇక్కడ 4 నుంచి 5 షాపుల వరకు అయితే ఉంటాయండి. సో ఆ షాపుల్లోనే మనకి పంచలు అయితే దొరకడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చేసి 60 రూపాయల పంచ అని అడిగినట్లయితే శాంపిల్ ఒక సింపుల్ పంచ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అది మనకి దర్శనానికి
దర్శనానికి అయితే ఉపయోగించుకోవచ్చు. ఈ గోపురం విషయానికి వచ్చినట్లయితే ఇది 16వ శతాబ్దంలో అయితే నిర్మించడం అయితే జరిగిందండి. ఆ రోజుల్లోనే ఈ గోపురం మధ్యలో మనం చూసుకున్నట్లయితే కొన్ని రంధ్రాలు కనిపిస్తున్నాయి కదా. పొద్దున్న సూర్యుడు ఉదయించేటప్పుడు పై రంధ్రంలో, మధ్యాహ్నం టైంలో మధ్యలో రంధ్రంలో, సాయంత్రం అస్తమించేటప్పుడు చివరి రంధ్రంలోంచి మనకి వెలుగు అయితే రావడం జరుగుతుంది. కొన్ని ఇమేజ్ లో కూడా అయితే మనం చూసుంటాం ఆల్రెడీ. ఇన్ కేస్ చూడనట్లయితే నేను ఇక్కడ డిస్ప్లే చేయడానికి అయితే ప్రయత్నిస్తాను ఒకసారి. నేను ప్రస్తుతానికైతే టెంపుల్ టైమింగ్ అయిపోయాకైతే రావడం జరిగిందండి. ఇంకేం చేసేది లేక దీనికి ఆపోజిట్ లోనే మనకి ఒక గాంధీ పార్క్ అయితే ఉండడం జరుగుతుంది. సో అక్కడైతే విశ్రాంతి తీసుకొని మనం లంచ్ ఫినిష్ చేసేసుకొని సో నెక్స్ట్ దర్శనానికి అయితే వెళ్ళడానికి అయితే ప్రయత్నిద్దాము. సో అప్పటి వరకు ఒకసారి అయితే టెంపుల్ బయట వ్యూ అయితే చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను చూడండి. సో ఈ సిటీ అయితే చాలా అంటే చాలా రష్ గా ఉంటదండి. అండ్ ఈ టెంపుల్ ప్లేస్ దగ్గర అయితే ఇంకా ఎక్కువ రష్ గా అయితే ఉండడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, టెంపుల్ బయటే మనకి చాలా బస్సెస్ అయితే ఆగడం జరుగుతుంది. సో ఒకసారి మనం ఈ పార్క్ లోపలికి అయితే వెళ్ళేసి చూడడానికి అయితే ప్రయత్నిద్దాము. ఎగ్జాక్ట్ గా టెంపుల్ కి ఆపోజిట్ లో ఉండడం అయితే జరుగుతుందండి. ఇన్ కేసు ఎవరైనా సరే వెళ్ళి దర్శనం టైమింగ్స్ లేట్ అయినట్లయితే ఒకసారి ఇక్కడైతే విశ్రాంతి తీసుకోవడానికి అయితే ఉంటుంది. సో ఈ పార్క్ వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. అలాంటి డబ్బులు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఈ గార్డెన్ అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉందండి. సో కొంచెం సేపు రెస్ట్ అయితే తీసుకున్నాను. దాన్ని ఇక్కడ నుంచి లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నాను. బట్ నాకేందంటే టెంపుల్ కి వెళ్ళేటప్పుడు ఏమీ తినకుండా తాకుండా వెళ్ళే అలవాటు ఉందండి. సో అందుకోసం అయితే లంచ్ అయితే చేయలేదు. సో ఒకసారి దగ్గరలోనే బస్ స్టాండ్ కూడా ఉంది, అది కూడా మీకైతే ఒకసారి చూపించి ఒక అవగాహన అనేది మీకు తెప్పించడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఈ బస్ స్టాండ్ అనేది మనకి పార్క్ కి పక్కనే అయితే ఉండడం జరుగుతుంది. సో ఒకసారి పార్క్ వ్యూ మొత్తం అయితే చూపిస్తాను, చూసేయండి. యాక్చువల్గా నేను ఎర్లీ మార్నింగే వచ్చేయాల్సి ఉందండి. బట్ అక్కడ రైల్వే స్టేషన్లో ఎగ్జిక్యూటివ్ రూమ్స్ ఉంటాయి కదా, ఎగ్జిక్యూటివ్ లాంజెస్. సో వాటిలో కొంచెం 3 hours రెస్ట్ తీసుకున్నాను అనమాట. సో అందువల్ల ఇక్కడికి రావడానికి లేట్ అయింది. బట్ పర్లేదు, ఈవినింగ్ టైంలో టెంపుల్ అనేది ఇంకా చాలా బాగుండిద్ది అని చెప్పేసి నేనైతే విన్నాను. అంతేకాకుండా మనం వచ్చింది దర్శనాన్ని ప్రశాంతంగా చేసుకోవడానికి కదా. సో దర్శనం అయితే ప్రశాంతంగా చేసుకున్నాము. సో ఒకసారి లేక్ వ్యూ అయితే చూడండి. ఇక్కడ ఒకప్పుడు ఒక ముసలి అయితే ఉండేది. సో అది వెజిటేరియన్ అండ్ దేవుడిని కొలుచుకుంటూ అదైతే చాలా సంవత్సరాలు అయితే బతికిందని అయితే మనం హిస్టరీలో చూసుకోవచ్చు అనమాట. సో ఒకసారి వ్యూ మొత్తం చూపిస్తాను. అంతేకాకుండా టెంపుల్ హిస్టరీ గురించి అయితే మాట్లాడుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. మొత్తం అయితే 3 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉండడం జరుగుతుంది. సో టెంపుల్ విషయానికి వచ్చినట్లయితే స్వామివారు మనకి 3 ద్వారాల గుండా దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ 3 ద్వారాల్లో చూసినట్లయితే స్వామివారు ఆదిశేషు అనే సర్పం పైన శయనించి మనకి తలను దక్షిణ దిక్కుకు పెట్టుకొని ముఖాన్ని అయితే తూర్పు దిక్కుకి కనిపించేటట్లు పడుకొని ఉన్న ఆకారంలో అయితే స్వామివారు అయితే కనిపించడం అయితే జరుగుతుందండి. ఈ ఆలయాన్ని 5వ శతాబ్దంలో అయితే నిర్మించడం అయితే జరిగింది. అంతేకాకుండా ఈ ఆలయం మొత్తం 7 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉండడం జరుగుతుంది. ఈ ఆలయానికి అయితే 6 గదులు ఉండడం జరుగుతుందండి. వాటినే ABCDEF అనే పేర్లతో అయితే పిలవడం జరుగుతుంది. వాటినే వీళ్ళ భాషలో నేల మాడిగులు అని కూడా పిలవడం జరుగుతుంది మన పురాతన తెలుగులో చూసుకున్నట్లయితే. సో ఈ నేల మాడిగులు ఏంటంటే ABCDF అన్నాం కదా. సో AB మిగిలించి మిగతా 4 ద్వారాలు అయితే తెరవడం అయితే జరిగింది. సో వాటిలో ఎన్నో లక్షల కోట్లు ఉన్నట్లయితే మనం చెప్పుకుంటున్నాం కదా. అంతేకాకుండా రీసెంట్ గా July 14 అయితే మనం లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే B అనే గదిని కూడా అయితే తెరవడం జరిగింది. ఆ గదిలో మనకి మొత్తం 1,50,000 కోట్ల రూపాయల విలువైన డైమండ్స్, బంగారం, వివిధ రకాలైన వస్తువులు దొరకడం అయితే జరిగిందండి. దాంతో అంతటి ముందు వరకు మనం చూసుకున్నట్లయితే వరల్డ్ రిచెస్ట్ టెంపుల్ అంటే తిరుపతి అనే చెప్పుకునే వాళ్ళం. ఆ తర్వాత ఏంటంటే మనకి ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయితే మనకి ప్రపంచంలోనే అత్యంత ధనికైన ఆలయంగా మనమైతే పేర్కొనవచ్చు. సో ఇంకా ఇదే కాకుండా ఇంకా ఎన్నో ఆస్తులు అయితే స్వామివారికి సంబంధించి ఆ గదులలో అయితే ఉండడం అయితే జరిగిందనే చెప్పుకొస్తున్నారు. ఈ ఆలయాన్ని చూసినట్లయితే చాలా అంటే చాలా సింపుల్ గా ఉందండి. అంతేకాకుండా ఇన్ కేస్ మీకు పంచెలు లేదా ఆడవారికి వస్త్రాలు కావాల్సి ఉన్నట్లయితే మీరు మర్చిపోయి వచ్చినట్లయితే ఇక్కడికి వచ్చేసి అయితే తీసుకోవచ్చు. నేనైతే కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉండిద్దని అయితే అనుకున్నాను. బట్ ఇక్కడ పంచె అయితే 60 రూపీస్కి అయితే వచ్చేయడం జరుగుతుంది. అదే శారీ అయితే మనకి 100 రూపీస్లో వచ్చేయడం అయితే జరుగుతుందండి. ఇన్ కేస్ శారీ కాదు, ఆడవారు కూడా పంచె అయితే కట్టుకొని ఆలయంలోకి అయితే ప్రవేశించవచ్చు. సో ఈ
టెంపుల్ యొక్క సరౌండింగ్స్ లో ఏమేమి ఉన్నాయని ఒకసారి అయితే చూడడానికి అయితే ప్రయత్నిద్దాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పావురాలు అనేది కుప్పలు కొద్దంతే ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగుంది విజువల్స్ అనేది. సో ఇక్కడే మనకి వినాయకుడి యొక్క చిన్న ఆలయం కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో ఇన్ కేసు ఇటు వచ్చినట్లయితే దీన్ని కూడా దర్శనం అయితే చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఈ ఆలయానికి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసరికి ఆ కోనేరు మరియు ఆలయం యొక్క గోపురం అండి. ఆ రెండు చాలా అంటే చాలా బాగా కనిపించడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఈ తిరువనంతపురం అనేది మనకి కరమన నది మరియు కిల్లి నది అనే తీర ప్రాంతాల్లో అయితే ఉండడం అయితే జరుగుతుందండి. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే పావురాలు కుప్పలుగా అయితే ఉండడం జరుగుతుందండి. ఇన్ కేసు ఇక్కడ పక్కన ఏదైనా ఫుడ్ ఉన్నట్లయితే మీరు కొంచెం తీసుకొని వాటికి వేయడానికి అయితే ప్రయత్నించండి. నాకు అంత టైం లేదు. సో అది కాకుండా చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాను. ఇన్ కేస్ మీరు ఇక్కడికి ప్లాన్ చేసుకున్నట్లయితే మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. ఇంకా దగ్గరలో ఏమైనా ప్లేసెస్ ఉన్నట్లయితే నేనైతే మీకు కామెంట్ సెక్షన్ లో చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. అంతేకాకుండా మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉండడం అయితే జరిగిందండి. సో అది కూడా ఇక్కడ పింగ్ అయితే చేయడానికి ప్రయత్నిస్తాను. సో అక్కడ మీరు పింగ్ చేసినట్లయితే మీకు కంప్లీట్ టూర్ ప్లాన్ కూడా అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. టెంపుల్ టూర్ అయితే చాలా అంటే చాలా సింపుల్ గా అయితే ఉందండి. శ్రీరంగం చూసుకున్నట్లయితే మనం ఆల్మోస్ట్ 45 minutes అయితే వీడియో అయితే రావడం జరిగింది. సో ఒకసారి టైం ల్యాప్స్ అయితే పెట్టడానికి అయితే ప్రయత్నిస్తాను, చూసేయండి. దేవాలయం అనేది మనకి టెంపుల్ కాంప్లెక్స్ లో ఉండడం వల్ల ఇక్కడికైతే లోపల వరకు బస్సెస్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ బయట చూసుకున్నట్లయితే ఇక్కడ మలయాళం హీరోలందరి యొక్క ఫొటోస్ అయితే అక్కడేసి ఒక గ్యాలరీలా తయారు చేయడం అయితే జరిగింది. నాకు ఇదైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే టూరిస్టులు వచ్చినప్పుడు అక్కడ ముఖ్యమైన వ్యక్తులు ఎవరనేది తెలియడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, నైట్ టైం ఒకసారి ఈ పార్క్ అయితే చూసేసి వెళ్దామని చెప్పేసి వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది కదా విజువల్. సో బయట నుంచి మనం టెంపుల్ వ్యూ అయితే ఒకసారి అయితే మీకు జూమ్ చేసి చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. ఈ దేవాలయం యొక్క విజువల్స్ అనేది నైట్ టైం అయితే మనం కాంప్లెక్స్ బయట నుంచి చూసినట్లయితే ఇలా అయితే కనిపించడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఈ కేరళలో మరొకటి అండి, ఈ లాటరీ టికెట్స్ అనేది మీరు ఎలాంటి పల్లెటూరుకి వెళ్ళినా సరే ఈ కేరళలో సో ఇవైతే మనకి షాప్స్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. సో ఇన్ కేస్ మీరు ట్రై చేయాలనుకుంటే ఒక 50 రూపీస్ నుంచి ప్రైస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఒక లాటరీ అయితే కొనేసుకొని మీకు గుర్తుగా అయితే ఉంచుకోవడానికి అయితే ప్రయత్నించండి. అంతేకాకుండా ఈ పద్మనాభ స్వామి ఆలయానికి దగ్గరలోనే మనకి గణపతి టెంపుల్ అయితే ఉండడం జరుగుతుందండి. ఇది ఒక 200 meters లో ఉండడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా క్లాసిక్ గా చాలా బాగుందండి టెంపుల్ అనేది. సో కుదిరినట్లయితే ఒకసారి ఈ టెంపుల్ ను కూడా విజిట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో నెక్స్ట్ ఏ వీడియో వస్తుందని చెప్పేసి మీకు ఏమన్నా తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. అంతేకాకుండా వీడియోని చివరి వరకు ఎవరైనా చూసినట్లయితే వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి, నాకు బూస్ట్ అప్ లా ఉంటుంది. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.